friends, good morning all. Today our topic is subject verb agreement. ఆల్రెడీ వీటిపైన మనం 2 వీడియోస్ చేయడం జరిగింది. అందులో దాని రూల్స్ గురించి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇందులో లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్వర్షన్ అండ్ సబ్జంక్టివ్ మూడ్. అసలు ఇన్వర్షన్ అంటే ఏంటి, సబ్జంక్టివ్ మూడ్ అంటే ఏంటి, వాటిని అసలు ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇన్వర్షన్ అంటే ఏంటి? ఇన్ ఇంగ్లీష్ ఇన్వర్షన్ మీన్స్ పుట్టింగ్ ద వర్బ్ బిఫోర్ ది సబ్జెక్ట్. అంటే మనం సెంటెన్స్ రాసేటప్పుడు నార్మల్గా మనం చాలా సెంటెన్సెస్ రాస్తూ ఉంటాం, కానీ కొన్ని సెంటెన్సెస్లో వర్బ్ అన్నది సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి రాస్తాం అనమాట. అలా రాయటాన్ని మనం ఇన్వర్షన్ అంటాం. వీ యూజువల్లీ డూ ఇట్ ఇన్ క్వశ్చన్ ఫామ్. వీటిని మనం యాక్చువల్గా మనం క్వశ్చన్స్ ఫామ్స్ అవి అడిగేటప్పుడు మ్యాక్సిమం అలా ఇన్వర్షన్నే అప్లై చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యు ఆర్ టైర్డ్. అదే క్వశ్చన్ ఫామ్లో అడగాలనుకోండి, అప్పుడు ఎలా అడుగుతాం? ఆర్ యూ టైర్డ్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి? ద వెర్బ్ ఆర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ది సబ్జెక్ట్ యూ. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్షన్. అంటే నార్మల్ సెంటెన్స్ అన్నది ఏంటి? యు ఆర్ టైర్డ్ అని రాసాం, కానీ క్వశ్చన్ ఫామ్లో అడిగేటప్పుడు ఏం చేస్తాం? ఆర్ యూ అని అంటాం. అంటే ఆర్ అన్నది ఏంటి? వర్బ్ని మనం సబ్జెక్టు ముందు తీసుకొస్తాం అనమాట. అలా తీసుకురావడాన్నే మనం ఇన్వర్షన్ అని చెప్తాం. If there is an auxiliary verb and main verb, auxiliary verb is moved before the subject. అంటే సెంటెన్స్లో ఆక్సిలరీ వెర్బ్ మెయిన్ వెర్బ్ రెండు ఉంటే అప్పుడు మనకి ఆక్సిలరీ వెర్బ్ని మాత్రం సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తాం అన్నమాట. నెక్స్ట్, వెన్ డూ వి యూజ్ ఇన్వర్షన్స్ అంటే అసలు ఇన్వర్షన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అని చూద్దాం. When a sentence starts with an adverb of frequency, hardly, rarely, scarcely, seldom, never. అంటే మనకి ఏదైనా ఒక సెంటెన్స్ అన్నది హార్డ్లీతో కానీ, రేర్లీతో కానీ, స్కేర్స్లీ కానీ, సెల్డమ్, నెవర్ వీటితో కానీ స్టార్ట్ అయితే మనం ఇన్వర్షన్ అన్నది అప్లై చేయాలన్నమాట. ఎలా అంటే నెవర్ డజ్ షీ గో టు పార్టీస్ అంటే ఆమె పార్టీస్కి వెళ్ళదు. ఇక్కడ మనం నెవర్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేసాం కాబట్టి డజ్ షీ అన్నాం, షీ డజ్ అనలేదు. సో డజ్ అన్నది షీ ముందుకు తీసుకొస్తాం అనమాట. అంటే ఇక్కడ ఇన్వర్షన్ అన్నది అప్లై చేస్తాం. నెవర్ డజ్ షీ గో టు పార్టీస్ అని చెప్పాలి. రేర్లీ ఈజ్ షీ ఆబ్సెంట్ ఫ్రమ్ ది క్లాస్ అంటే చాలా తక్కువగా ఆమె క్లాస్కి ఆబ్సెంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం రేర్లీ అని యూజ్ చేస్తాం కాబట్టి సెంటెన్స్ బిగినింగ్లో అక్కడ ఈజ్ షీ అని వాడాం అనమాట. నెక్స్ట్, when not only but also is used before an auxiliary verb. అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చేటప్పుడు కూడా మనం ఆక్సిలరీ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తాం, అంటే ఇన్వర్షన్ అప్లై చేస్తామని అర్థం అనమాట. ఎలా అంటే నాట్ ఓన్లీ డిడ్ షీ వాచ్ టీవీ బట్ షీ ఆల్సో టాప్డ్ ది క్లాస్. అంటే ఆమె టీవీ చూడడమే కాకుండా ఆమె క్లాస్ కూడా టాప్ అంటే ఫస్ట్ వస్తుంది అని అర్థం. సో ఇక్కడ మనం నాట్ ఓన్లీతో స్టార్ట్ చేసాం కాబట్టి డిడ్ షీ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, నాట్ ఓన్లీ ఆర్ దే స్పీక్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఫ్రెంచ్. అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడమే కాకుండా ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ అని స్టార్ట్ చేసాం కాబట్టి ఆర్ దే అనాలి, దే ఆర్ అనకూడదు. ఆర్ దే అని మాత్రమే అనాలి, ఇన్వర్షన్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్, when no sooner and little are used at the beginning of a sentence. నో సూనర్ కానీ లేదంటే లిటిల్ కానీ సెంటెన్స్ బిగినింగ్లో వస్తే అప్పుడు కూడా మన ఇన్వర్షన్నే అప్లై చేయాలి. నో సూనర్ డిడ్ షీ సీ హిస్ ఫేవరెట్ మొబైల్ దెన్ హీ బాట్ ఇట్. అంటే ఇప్పటివరకు ఆమె ఫేవరెట్ మొబైల్ చూడలేదు, ఒకవేళ చూసుంటే కొనేది అని అర్థం అనమాట. సో నో సూనర్ అన్నది మనం ఫస్ట్ యూస్ చేసాం కాబట్టి డిడ్ షీ అని చెప్పాం, షీ డిడ్ అనకూడదు, డిడ్ షీ అనాలి. నెక్స్ట్, లిటిల్ డిడ్ హీ నో, అతనికి కొంచెం తెలుసు. సో లిటిల్ అనేది స్టార్టింగ్లో వాడాం కాబట్టి డిడ్ హీ అనాలి, హీ డిడ్ అనకూడదు. ఓకే, నెక్స్ట్, విత్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అండర్ నో సర్కమ్స్టెన్సెస్, ఇన్ నో వే, ఆన్ నో అకౌంట్, ఆన్ నో కండిషన్, అట్ నో టైమ్, నో వేర్. ఇలా మనకి ఈ వర్డ్స్ ఎక్కడొచ్చినా కూడా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కడొచ్చినా మన ఇన్వర్షన్ని అప్లై చేయాలన్నమాట. అండ్ నో కండిషన్ విల్ ఐ సెల్ ద హౌస్. అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా నేను నా హౌస్ని అమ్ముతాను. సో విల్ ఐ అని మనం వాడాలి. ఇన్ నో వే విల్ ఐ ఫర్ గివ్ హెర్ అంటే నేను ఆమెను క్షమించను. సో అంటే ఇన్ నో వే అని మనం యూజ్ చేసాం కాబట్టి
will అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ విత్ యాడ్వర్బియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ విత్ ఓన్లీ. అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఓన్లీతో స్టార్ట్ అవుతాయి కదా, అవేంటి అంటే ఓన్లీ ఎస్టర్డే, ఓన్లీ ద డే బిఫోర్ ఎస్టర్డే, ఓన్లీ లాస్ట్ మంత్, ఓన్లీ లాస్ట్ ఫోర్ నైట్, ఓన్లీ ఆఫ్టర్ ఏ మంత్ ఆర్ ఇయర్, ఓన్లీ దెమ్, ఓన్లీ ఇన్ దిస్ వే, ఓన్లీ వన్, ఇలాంటివి వచ్చేటప్పుడు వీటిని యాడ్వర్బియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇలా ఎక్స్ప్రెషన్స్ వచ్చేటప్పుడు మనం ఇన్వర్షన్ని అప్లై చేయాలన్నమాట. ఓన్లీ ఎస్టర్డే డిడ్ హీ బై దట్ కార్, అంటే నిన్నే అతడు కారు కొన్నాడు. సో ఓన్లీ ఎస్టర్డే వాడడం కాబట్టి డిడ్ హీ అనాలి. ఓన్లీ బై టేకింగ్ రిస్క్ డిడ్ హీ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది మినిస్టర్, అంటే రిస్క్ తీసుకోవడం వల్ల మాత్రమే అతడు మినిస్టర్ ప్రాణాలు కాపాడగలిగాడు. సో ఓన్లీ బై అన్నాం కాబట్టి మనం ఇక్కడ డిడ్ హీ అని మనం యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ విత్ సెంటెన్సెస్ స్టార్టింగ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హియర్, దేర్, అవే, అవుట్, అప్, ఇన్, డౌన్, ఇలాంటివి వచ్చేటప్పుడు సెంటెన్స్లో స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఇన్వర్షన్ అప్లై చేయాలి. హియర్, దేర్, అవే, అవుట్, అప్, ఇన్, డౌన్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? హియర్ కమ్స్ ద ట్రైన్, ఇక్కడికి ట్రైన్ వస్తుంది, హియర్ అన్న, సో కమ్స్, ఫస్ట్ కమ్స్ ద ట్రైన్ అనాలన్నమాట. అలాగే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకవేళ మనం ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్గా యూజ్ చేస్తే అప్పుడు మనం ఇన్వర్షన్ని అప్లై చేయకూడదన్నమాట. దేర్ షీ గోస్, అక్కడ ఆమె వెళ్ళిపోతున్నారు, సో అక్కడ గోస్ షీ అని అనకూడదు, షీ గోస్ అనాలి. అక్కడ ఇన్వర్షన్ అప్లై చేయకూడదు, ప్రొనౌన్ కదా షీ అన్నది. సో ప్రొనౌన్స్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇన్వర్షన్ని అప్లై చేయకూడదు అనమాట. నెక్స్ట్ when adverb of manner is used with so in beginning of sentence, so అన్నది సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కూడా మన ఇన్వర్షన్ని అప్లై చేయాలన్నమాట. సో వెల్ డిడ్ హీ ఆర్గనైజ్ ద ఫంక్షన్ దట్ ఎవ్రీవన్ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్, అంటే ఆమె బాగా ఆర్గనైజ్ చేశారు ఫంక్షన్ కాబట్టి అందరూ కూడా ఆమె ప్రైజ్ చేస్తున్నారు, అంటే పొగుడుతున్నారు. సో ఇక్కడ సోతో స్టార్ట్ అయింది కాబట్టి డిడ్ హీ అనాలన్నమాట. నెక్స్ట్ సో సస్పీషియస్ హ్యాడ్ హీ బికమ్ దట్ హీ కుడెంట్ టాక్ టు హర్ ప్రాపర్లీ. సో సస్పీషియస్, సోతో మనకు స్టార్ట్ అయింది కాబట్టి హ్యాడ్ హీ అని మనం అక్కడ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ టు టచ్ ఏ డిగ్రీ, టు టచ్ అన్ ఎక్స్టెంట్, టు సచ్ ఏ పాయింట్, టు సచ్ ఏ లెంత్, ఇలాంటివి వచ్చేటప్పుడు కూడా మనం ఇన్వర్షన్ని అప్లై చేయాలన్నమాట. To such an extent did he make the investment that people started trusting him, అంటే తన బిజినెస్ని తాను ఎక్స్టెండ్ చేశాడు కాబట్టి అందరూ కూడా అతన్ని ట్రస్ట్ చేయడానికి నమ్మడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం టు సచ్ అన్ ఎక్స్టెంట్ అనేది యూజ్ చేసాం సెంటెన్స్ స్టార్టింగ్లో. సో అలా వచ్చేటప్పుడు డిడ్ హీ అని మనం యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ టు సచ్ ఏ డిగ్రీ డిడ్ దే మేక్ ఏ నాయిస్ దట్ ప్రిన్సిపల్ హ్యాడ్ టు బి కాల్డ్, అంటే వాళ్ళు అలా నాయిస్ చేయడం వల్ల ప్రిన్సిపల్ పిలిచారు. సో టు సచ్ ఏ డిగ్రీ అని యూజ్ చేసాం కాబట్టి డిడ్ దే అని యూజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ whenever a sentence contains the following expressions the inversion comes in the second part of the sentence, అంటే ఇవి వచ్చేటప్పుడు ఫస్ట్ పార్ట్లో కాకుండా సెకండ్ పార్ట్లో మన ఇన్వర్షన్ అప్లై చేయాలన్నమాట. అవేంటి అంటే నాట్ అంటిల్, నాట్ సిన్స్, ఓన్లీ ఆఫ్టర్, ఓన్లీ వెన్, ఓన్లీ బై, ఇలాంటివి వచ్చేటప్పుడు సెకండ్ సెంటెన్స్లో మనం ఇన్వర్షన్ అప్లై చేయాలి. ఎలా అంటే నాట్ అంటిల్ ఐ సా జాన్ విత్ మై ఓన్ ఐస్ డిడ్ ఐ రియల్లీ బిలీవ్ హీ వాజ్ సేఫ్. అక్కడ డిడ్ ఐ అన్నది ఏంటి, మన సెకండ్ సెంటెన్స్లో మనం డిడ్ ఐ అన్నది యూజ్ చేసాం అనమాట. నేను నా కళ్ళతో చూసినంత వరకు అతను సేఫ్గా ఉన్నాడని నేను నమ్మలేదు. సో అక్కడ ఫస్ట్ ఐసా అన్నది మనం నార్మల్గానే రాసాం, కానీ తర్వాత డిడ్ ఐ అక్కడ మాత్రమే మనం ఇన్వర్షన్ అప్లై చేస్తాం అనమాట. నెక్స్ట్ ఓన్లీ వెన్ వీ డిడ్ ఆల్ అరైవ్డ్ హోమ్ డిడ్ ఐ ఫీల్ కామ్. నెక్స్ట్ డిడ్ ఐ అంటే సెకండ్ పార్ట్లో మాత్రమే డిడ్ ఐ ఫీల్ కామ్ అని మనం యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ we can use inversion if we put an adverbial expression of place at beginning on the sentence, అంటే కొన్ని adverbial expressions సెంటెన్స్ స్టార్టింగ్లో రాసినా కూడా మన ఇన్వర్షన్ని అప్లై చేయాలన్నమాట. ఆన్ ద టేబుల్ was all the money we had lost. ఆన్ ద టేబుల్ was అంటే టేబుల్ పైన మేము మనీ అంతా లాస్ అయిపోయాము అంటే మర్చిపోయాము అని అర్థం. సో అక్కడ ఆన్ ద టేబుల్ తర్వాత was అన్నది యూజ్ చేస్తాం అనమాట. was all the money we had lost అని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ we can use inversion with so plus adjective and that, అంటే
మనకు సెంటెన్స్లో సో వచ్చి అలాగే యాడ్జెక్టివ్స్ వస్తే దాంతోపాటు సో వచ్చేటప్పుడు దట్ అనేది కామన్గా వస్తుంది. అలా సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కూడా మన ఇన్వర్షన్ని అప్లై చేయాలన్నమాట. సో బ్యూటిఫుల్ వాజ్ ద గర్ల్ దట్ నోబడీ కుడ్ టాక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఆమె చాలా అందంగా ఉన్నారు, ఆమె ఎవరు కూడా ఏమీ అనలేదు. సో బ్యూటిఫుల్ వాజ్ ద గర్ల్ అన్నాం అనమాట. సో అక్కడ సో వచ్చింది, యాడ్జెక్టివ్ అన్నది ఏంటి విశేషణం. సో బ్యూటిఫుల్ అన్నది ఇక్కడ వాడాం. సో బ్యూటిఫుల్ అని వాడాం కాబట్టి సో మనం అక్కడ వాజ్ ద గర్ల్ అని అనాలన్నమాట. సో డెలీషియస్ వాజ్ ద ఫుడ్ దట్ వీ ఏట్ ఎవ్రీ లాస్ట్ బైట్. ఫుడ్ చాలా బాగుంది కాబట్టి అందులో ప్రతిదీ కూడా తిన్నాము అని అర్థం. సో అక్కడ సో డెలీషియస్ అక్కడ ఒక యాడ్జెక్టివ్ యూజ్ చేసాం కాబట్టి వాజ్ ద ఫుడ్ అని మనం అంటాం అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోనియా వెంట్ టు చర్చ్ సో డిడ్ ఐ. ఆ సోనియా చర్చికి వెళ్ళారు, సో నేను వెళ్ళాను. హీ డిడ్ నాట్ గో దేర్ నార్ డిడ్ హీ. ఆమె అక్కడికి వెళ్ళలేదు, సో నేను వెళ్ళలేదు. ఇక్కడ ఇన్వర్షన్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ విత్ సో నైదర్ నార్. సో వచ్చినా నైదర్ వచ్చినా నార్ వచ్చినా మన ఇన్వర్షన్ అన్నది యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అన్రియల్ పాస్ట్ ఆర్ సబ్జంక్టివ్ మూడ్. అన్రియల్ పాస్ట్ అంటే ఏంటి? పాస్ట్లో జరగలేని వాటిని మనం అన్రియల్ పాస్ట్ లేదా సబ్జంక్టివ్ మూడ్ అంటాం అనమాట. అసలు అవి ఏంటి అన్నది చూద్దాం. ఏ విష్, డిజైర్, పర్పస్ ఆర్ సపోజిషన్ కాంట్రరీ టు ఫ్యాక్ట్ ఆర్ కండిషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సబ్జెక్టివ్ మూడ్. అంటే ఏదైనా ఒక కోరికను కానీ, ఏదైనా ఒక విషెస్ తెలియజేయడానికి కానీ, లేదంటే ఒక పర్పస్ని కానీ, లేదంటే ఒక ఫ్యాక్ట్ని ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పడానికి కానీ, కండిషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ మనం సబ్జెక్టివ్ మూడ్లోనే యూజ్ చేస్తాం అనమాట. ఇన్ సబ్జెక్టివ్ మూడ్ వర్ అండ్ హ్యాడ్ ఆర్ యూజ్డ్ యాజ్ ద కేస్ మేబీ సెంటెన్స్ గోస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అంటే సబ్జెక్టివ్ మూడ్లో మనం వర్ కానీ హ్యాడ్ కానీ ఒకవేళ యూజ్ చేసినట్టయితే అది పాస్ట్ టెన్స్లోకి వెళ్తుంది. అవి ఏంటి అన్నది చూద్దాం. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. నాకు కార్ ఉంటే బాగున్ను అని నేను అనుకుంటున్నాను అనమాట. ఐ విష్ ఐ వర్ దేర్ ఇన్ ద పార్టీ. నేను ఆ పార్టీలో ఉంటే బాగున్ను, కానీ లేను, బట్ ఉంటే బాగున్ను అని అనుకుంటున్నాం అనమాట. వాట్ ఈజ్ మూడ్? అసలు సబ్జంక్టివ్ మూడ్ అంటున్నాం కదా, అసలు మూడ్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఏంటి అన్నది చూద్దాం. మూడ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ టేక్ టు షో హౌ ఇట్ ఈస్ టు బి రిగార్డెడ్ as a fact, a command, a wish, an uncertainty. There are three major moods in English. అసలు మూడ్ అంటే ఏంటి అంటే మనం ఒక వర్బ్ అన్నది దీన్ని తెలియజేస్తుంది అని చెప్తున్నామో దాన్ని మనం మూడ్ అంటాం. అంటే ఆ వర్బ్ అన్నది ఫ్యాక్ట్ అని చెప్తుందా, అంటే అక్కడ నిజాన్ని చెప్తుందా, లేదా కమాండింగ్ చెప్తుందా, లేదంటే కోరికలు చెప్తుందా, లేదంటే మనం ఊహించుకుంటాం ఇలా జరిగితే బాగున్ను అలా ఊహల గురించి చెప్తుందా, అలా చెప్పేదాన్నే మనం మూడ్ అని చెప్తాం అనమాట. ఈ మూడ్స్ అన్నవి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఇండికేటివ్ మూడ్, నెక్స్ట్ ఇంపారటివ్, థర్డ్ సబ్జంక్టివ్ మూడ్. ఫస్ట్ ఇండికేటివ్ మూడ్ ఏంటంటే ఇట్ స్టేట్స్ ఫ్యాక్ట్ ఆర్ ఆస్క్ క్వశ్చన్స్. అంటే ఏదన్నా ఫ్యాక్ట్స్ని చెప్పడానికి కానీ, అంటే నిజాలు చెప్పడానికి కానీ, లేదంటే ఒక క్వశ్చన్స్ అడగడానికి కానీ మనం ఇండికేటివ్ మూడ్ని యూజ్ చేస్తాం అనమాట. అదేంటంటే దే ఆర్ ప్లేయింగ్ ద గిటార్. వాళ్ళు గిటార్ ప్లే చేస్తున్నారు. ఆర్ దే ప్లేయింగ్ ద గిటార్? వాళ్ళు గిటార్ ప్లే చేస్తున్నారా అని మనం క్వశ్చన్ అడుగుతున్నాం. వీటిని ఇండికేటివ్ మూడ్ అంటాం అనమాట. ఇంపారటివ్ మూడ్ అంటే ఏంటంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కమాండ్ ఆర్ ఏ రిక్వెస్ట్. అంటే కమాండింగ్, మనం ఆదేశాలు జారీ చేయడం కానీ, లేదంటే ఒక రిక్వెస్ట్ అంటే కొంచెం రిక్వెస్ట్ చేసి అడగడం కానీ, అలాంటి వాటిని మనం ఇంపారటివ్ మూడ్ అంటాం అనమాట. ప్లే ద గిటార్, నువ్వు గిటార్ ప్లే చేయు అని అంటున్నావు, కమాండింగ్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లే ద గిటార్, కొంచెం గిటార్ ప్లే చేస్తారా అని రిక్వెస్ట్ అడుగుతున్నాం. వాటిని మనం ఇంపారటివ్ మూడ్ అంటాం. నెక్స్ట్ ఏంటి? సబ్జంక్టివ్ మూడ్. మరి ఇదేంటి అంటే దిస్ షోస్ ఎ విష్ ఆర్ ఎ డౌట్. అంటే ఏదైనా మన కోరికలు కానీ, లేదంటే ఒక డౌట్ని కానీ, లేదంటే మనం కొన్ని ఊహించుకుంటాం కదా పాస్ట్లో ఇలా జరిగితే బాగున్ను అని, అలాంటి వాటికి చెప్పడానికి మనం సబ్జంక్టివ్ మూడ్ అనేది చెప్తాం అనమాట. ఐ సజెస్ట్ దట్ హీ ప్లే ద గిటార్. అంటే నేను అతనికి సజెస్ట్ చేస్తున్నాను అతడు గిటార్ ప్లే చేస్తే బాగున్ను అని. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ ప్లే ద గిటార్. ఒకవేళ నేనే అతను అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా గిటార్ని ప్లే చేస్తాను అని చెప్తున్నాను అనమాట. అలా చెప్పే వాటిని సబ్జంక్టివ్ మూడ్ అని చెప్తాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ కండిషనల్ క్లాజెస్. ఈచ్ కైండ్ కంటైన్స్ ఏ డిఫరెంట్ పెయిర్ ఆఫ్ టెన్సెస్. అంటే మనకి ఇక్కడ 3 కండిషనల్ క్లాజెస్ అన్న ఉన్నాయి.
అది కూడా టెన్సెస్ అన్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అన్నది మనం ఒక సెంటెన్స్లో యూస్ చేస్తాం అనమాట. అలా యూస్ చేసేటప్పుడు మనకి సబ్జెక్టివ్ మోడ్ అనేది మనం యూస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే ప్రెజెంట్ లైక్లీ కండిషన్. ప్రెజెంట్ అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాం, కానీ ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పాం, మనం డిఫరెంట్ పెయిర్ ఆఫ్ టెన్సెస్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం. టెన్సెస్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ వీడియో చేస్తానండి. సో చూద్దాం. ఫస్ట్ ఐ షల్ గో ఫర్ ది ప్రిపరేషన్ వెన్ ఐ గెట్ ది కాల్ లెటర్. అంటే నాకు ఎప్పుడైతే కాల్ లెటర్ వస్తుందో అప్పుడు నేను ప్రిపరేషన్కి వెళ్తాను. అంటే ఇక్కడ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండు యూస్ చేస్తాం అనమాట. అలా డిఫరెంట్ టెన్సెస్ అన్నది మనం యూస్ చేస్తాం. యూ విల్ పాస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. అంటే నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తే నీవు ఖచ్చితంగా పాస్ అవుతావు అని అర్థం అనమాట. ఇలా మనం కండిషనల్ క్లాజెస్లో కూడా సబ్జెక్టివ్ మోడ్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ప్రజెంట్ అన్లైక్లీ కండిషన్. అంటే ఇఫ్ ఐ వర్ ఏ టీచర్ ఐ వుడ్ హెల్ప్ యూ. అంటే ఒకవేళ నేను టీచర్ అయి ఉంటే నీకు హెల్ప్ చేసేదాన్ని, కానీ నేను టీచర్ కాదు కదా, సో అయి ఉంటే నేను హెల్ప్ చేసేదాన్ని అని అర్థం అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ హౌస్ ఆఫ్ మై ఓన్. నాకు ఒక మంచి ఇల్లు ఉంటే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అని అర్థం అనమాట. పాస్ట్ కండిషన్. పాస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయింది. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఇన్ మై ఎగ్జామ్. నేను నా ఎగ్జామ్స్లో బాగా చదవాలని అనుకున్నాను కానీ చదవలేదు అని అర్థం అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ మెట్ హర్ లాస్ట్ ఇయర్. అంటే నేను ఆమెని కలుద్దామని అనుకున్నాను కానీ కలవలేకపోయాను అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా సబ్జెక్టివ్ మోడ్ని మనం ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఆఫ్టర్ ఇట్ ఈస్ హై టైం. మనకి సెంటెన్స్లో ఇట్ ఈస్ హై టైం అని వచ్చేటప్పుడు మనం సబ్జెక్టివ్ మోడ్నే మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ హై టైం యూ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్జామ్. అంటే ఇదే కరెక్ట్ టైం నీవు నీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అని అర్థం అనమాట. అలాగే ఆఫ్టర్ వుడ్ రేదర్ అండ్ హ్యాడ్ రేదర్. వుడ్ రేదర్ వచ్చినా హ్యాడ్ రేదర్ వచ్చినా కూడా మనం మళ్ళీ సబ్జెక్టివ్ మోడ్నే యూజ్ చేస్తాం. ఐ వుడ్ రేదర్ యూ హెల్ప్డ్ మీ ఇన్ మై స్టడీస్. నా చదువులో నీవు హెల్ప్ చేస్తావని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఆఫర్ యాజ్ ఇఫ్ యాజ్తో. ఇక్కడ యాజ్ ఇఫ్ వచ్చినా యాజ్తో వచ్చినా కూడా మనం సబ్జెక్టివ్ మోడ్నే యూజ్ చేస్తాం. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ యూ వర్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్కి ఓనర్ లాగా అతడు బిహేవ్ చేస్తున్నాడు అని అర్థం అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.